ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో రహదారులన్నీ జల దిగ్బంధమయ్యాయి. అయితే దాంతో చుట్టుపక్కల జిల్లాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇదే అంశంపై సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి మరింత సమాచారం అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మెదక్ జిల్లా నుంచి మొదలుకొని ఇటు సిద్దిపేట జిల్లా, అటు సంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు నిన్న సాయంత్రం వరకు కూడా మెదక్ ప్రాంతాన్ని ముంచెత్తిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ భారీ వర్షాల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలు కూడా పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని ప్రధాన వాగులైనటువంటి ఊడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది. అట్లాగే అటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెల్దుర్తికి సంబంధించిన వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక చెరువులు, కుంటలు పూర్తిగా మత్తళ్ళు దుంకి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో పోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళ్ళే, తొగుట మీదుగా గజ్వేల్ వెళ్ళే రూట్లలో వెంకట్రావుపేట ప్రాంతంలో అక్కడి వాగులన్నీ కూడా పొంగిపడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మెదక్ నుంచి రామాయంపేట వెళ్తున్నటువంటి రహదారి కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ కోనాపూర్ వద్ద భారీ ఎత్తున వరద వెళ్ళిన నేపథ్యంలో అక్కడ రోడ్డంతా కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో అటు కూడా వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది. ఇక గజ్వేల్ నుంచి అటు ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వెళ్ళే రూట్లో కూడా పూర్తి స్థాయిలో ఆ పైన కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ పెద్ద చెరువుకు సంబంధించిన వరద నీరు ఆ రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది. ఇక గజ్వేల్ నుంచి చేగుంట వైపు వెళ్ళేటువంటి రహదారుల్లో కూడా పెద్ద ఎత్తున వాగలు, వంకలు పొంగి పొలుతున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో అక్కడ కూడా ప్రమాదకర స్థాయిలో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మెదక్ పట్టణాన్ని పూర్తిగా వరద నీరు ముంచెత్తిన పరిస్థితి. అక్కడ పిల్లికొటాల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అక్కడ దాదాపు ఒక సబ్స్టేషన్ దాదాపు సగం వరకు పూర్తిగా మునిగిపోయింది. అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇక మరోవైపు పోచారం ప్రాజెక్టుకు సంబంధించి అటు మెదకు, కామారెడ్డి సరిహద్దుల్లో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు ప్రమాదకరమైన స్థితిలో అది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆ గేట్ల పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్న పరిస్థితి. అక్కడ మెదక్ తర్వాత కామారెడ్డి మార్గ మధ్యలో ఉండేటువంటి రాజాపేట అనే ప్రాంతంలో రికార్డు స్థాయిలో 45 సెంటీమీటర్ల వర్షపాతం మొన్న అర్ధరాత్రి నమోదైంది. దాని ఫలితంగా పోచారం ప్రాజెక్టులోకి నిన్న ఒక్కరోజే 1,45,000 క్యూసెక్ల వరద నీరు ఆ పోచారం ప్రాజెక్టులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున వరదలు వచ్చిన నేపథ్యంలో అక్కడ కట్టకు కూడా కొంత ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి, కట్ట కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిన నేపథ్యంలో ఆ కింద ఉండేటువంటి గ్రామాలన్నింటినీ కూడా మిగతా ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. అక్కడ సర్దన అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ సర్దన విలేజ్ నుంచి ప్రజల్ని, రాజాపేటానికి సంబంధించిన ప్రజల్ని, అక్కడి చుట్టుపక్కల ఉండేటువంటి 4-5 గ్రామాలకు సంబంధించిన ప్రజలన్నీ కూడా మెదక్ పట్టణానికి తరలించి అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్లకు సహాయక చర్యలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు రామాయంపేట, నార్సింగి, చేగుంట, నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. నిన్న నేషనల్ హైవే రామాయంపేట హైదరాబాద్ ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ హైవే కూడా పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 2-3 గంటల పాటు ఆ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. మరోవైపు కామారెడ్డి ప్రాంతం నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి రహదారి కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకు అటు పాపన్నపేట ప్రాంతంలో కూడా చెరువులు, కుంటలు పూర్తిగా భారీ స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ
పసుపులేటి వాగు, వెల్దుర్తికి సంబంధించిన వాగులు కూడా భారీ ఎత్తున ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా అంతరించిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా మెదక్ జిల్లా అంతా కూడా భారీ వరదలు వర్షాలతో అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రామాయంపేటలోని పలు కాలనీలు, చేగుంటలోని పలు కాలనీలు, నార్సింగ్లోని పలు కాలనీలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక సమీపంలోని పోతారెడ్డిపేటకు సంబంధించిన ఒక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ వ్యవసాయ పనుల కోసం వెళ్ళినటువంటి 3 రైతులు ఆ వాగుకు అవతల వైపు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్లను బయటకు తీసుకురావడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడవెల్లి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి పోలీసులు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 జిల్లాలు ఇటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ 3 జిల్లాలు కూడా చాలా సీరియస్ ఎఫెక్ట్ లో ఉన్నాయి. అటు సంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని వాగులు వంకలు కూడా పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి కనీ విని ఎరగని స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్న పరిస్థితి. ఒక్క రోజులోనే దాదాపు చాలా ప్రాంతాల్లో 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతాలు, 17 సెంటీమీటర్ల వర్షపాతాలు, 40 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో మరొక 2 రోజులు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు అధికారులు మేల్కొనకపోవడం పట్ల కూడా చాలా ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా అధికారులు మేల్కొని సహాయక చర్యలు చేపట్టలేదు, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా తీసుకురాలేదు. ఫలితంగా మెదక్ ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లానంతా కూడా వరదలు వర్షాలు ముంచెత్తి ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే పరిస్థితి నెలకొన్నది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.